मोहम्मद बशरुद्दीन मेरा नाम है। बोलिए। वतन का बिजनेस अभी तो स्लो है। 1 तारीख के बाद तेज हो जाएगा। कैसा साल कैसा गुजरा आपको? ऐसा टिकता है सीता से। हाँ सेम बोले तो वाइट है ना। अब जैसा है सुनो। अरे कैरी बैग आगे साल कैसा रहेगा? आगे साल क्या उम्मीद है बॉस? वो तो आगे क्या रहता है क्या उम्मीद करते हैं आप? ठीक रहेगा। आपके लिए बस सिर्फ आपके लिए भी सबके लिए సాంశనం మాకు ప్రతి సంవత్సరం నాది ఇది 17వ సంవత్సరం శబరిమల యాత్ర. ప్రతి సంవత్సరం నాకు స్వామికి నాకు అనుకోకోలమంగా నాకు మంచిగా జరుగుతుంది. అరటిపండు వలిచి చేతిలో పెట్టినా తినలేరండి కొందరు. అలాంటి వాళ్లతో చచ్చేంత చావు. చెప్పింది వినరు. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. కావాలంటే నిరూపిస్తామంటారు, సాక్ష్యాలు కూడా తీసుకొస్తామంటారు. మరి ఎలా నిరూపిస్తారంటారు చూడండి. ఏందయ్య మాస్టర్ మా వాడిని ఫెయిల్ చేసావట? అది కాదు రామయ్య గారు, మీ వాడికి చిన్న చిన్న లెక్కలు కూడా చేయడం రావడం లేదు. ఉదాహరణకి మీ వాడి దగ్గర 2 పళ్ళున్నాయి అనుకోండి, నేను మరో 3 ఇస్తే మొత్తం ఎంత అని అడిగాను. దానికి సమాధానం వాడు 4 అని చెప్పాడు. చాలేవయ్యా, ఒక్క పండు తక్కువైందని మా వాడిని ఫెయిల్ చేస్తావా? ఇందా ఈ రూపాయి తీసుకుని ఆ పండు కొనుక్కొని మా వాడిని పాస్ చేయి. జామాత దశమగ్రహమా, ఏలిన నాటి శని, ఇలా రకరకాల పేర్లతో పిల్లనిచ్చిన అల్లులను పిలుస్తుంటాం. న్యాయంగా ఉందా అండి?
పాపం మామ సొమ్మైనా సరే అల్లుడు సొమ్మైనా సరే భద్రంగా ఉండాలన్నదే వాళ్ళ కోరిక. అలాంటప్పుడు వాళ్ళ నిజాయితీని మీరు అర్థం చేసుకోకపోవడం మీ తప్పేనండి. కావాలంటే సాక్ష్యం కూడా నేను ప్రవేశపెడతాను, చూడండి. అదేమిటండి, ఆ పోస్ట్ మ్యాన్ ఎంఓ ఫామ్ మీద సంతకం తీసుకొని డబ్బులు ఇవ్వకుండా అలా వెళ్ళిపోతాడే? ఏం చెప్పమంటావయ్యా నా బాధలు? ఆ పోస్ట్ మ్యానే నా అల్లుడయ్యా. పాడి మెప్పించడం నిజంగా గొప్ప కళేనండి. అందులోనూ లలిత సంగీతం అంటే ఆషామాషి వ్యవహారం కాదండోయ్. పట్టుదల, సాధన, కృషి ఇవన్నీ ఉండాలి. అప్పుడే వేముల శేఖర్ అవుతాడు. కవితల కార్ఖానా కందాలై రాఘవాచార్య పాట పాడతాడు. మనమంతా కూడా చప్పట్లు కొడతాం. నిజం కదూ? అయితే స్టార్ట్ చేయండి. తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని, తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని, కొమ్మపై కోయిల హాయిగా కూసెనే, కొమ్మపై కోయిల హాయిగా కూసెనే, తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని, తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని. చినుకులు కురిసి చిగురులు మెరువా, కొమ్మలు కులికి కొత్త పూలను రాసా, చినుకులు కురిసి చిగురులు మెరువా, కొమ్మలు కులికి కొత్త పూలను రాసా, మల్లె పందిరి కింద పూల పానుపు పైన, మల్లె పందిరి కింద పూల పానుపు పైన, మధుర రాగాలు పలకాలి, ప్రణయ రాజ్యాలు ఏలాలి, మధుర రాగాలు పలకాలి, ప్రణయ రాజ్యాలు ఏలాలి. తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని, కొమ్మపై కోయిల హాయిగా కూసెనే, కొమ్మపై కోయిల హాయిగా కూసెనే, తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని. కలువలు మురిసి నెలరాజును పిలువా, శీతల కిరణం విరహాలను రేపా, కలువలు మురిసి నెలరాజును పిలువా, శీతల కిరణం విరహాలను రేపా, నెమలి పురులను విప్పా, ఇంద్రధనువులు పూయా, నెమలి పురులను విప్పా, ఇంద్రధనువులు పూయా, మధుర రాగాలు పలకాలి, ప్రణయ రాజ్యాలు ఏలాలి, మధుర రాగాలు పలకాలి, ప్రణయ రాజ్యాలు ఏలాలి. తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని, కొమ్మపై కోయిల హాయిగా కూసెనే, కొమ్మపై కోయిల హాయిగా కూసెనే, తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని, తొలి పొద్దు మనసులో సన్నాయి మ్రోగిని.
అభివృద్ధి సాధించిందని నేను అనుకోవట్లేదు. కాకపోతే కెమెరా చూడండి. తల్లిదండ్రుల ప్రోత్సాహము ఉన్నప్పటికీ కూడా నేటి బాలికల్లో ఎక్కువగా విద్యాభివృద్ధి పైన ఆశాజనకమైనటువంటి అభివృద్ధిని సాధించాలనేటువంటి కుతూహలం, ఉత్సాహం కనిపించట్లేదు. కాకపోతే మున్ముందైనా కూడా వీళ్ళందరూ కూడా చక్కటి ప్రగతిని సాధించడం కోసం విద్యాబుద్ధిలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించాలనేటువంటి ఆకాంక్ష నాకుంది. అయినప్పటికీ అటు పేరెంట్స్ను దృష్టిలో ఉంచుకొని ఇటు అధ్యాపకులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క ప్రతిభను ఉపయోగించుకొని వీళ్ళు అభివృద్ధి చెందాలనేటువంటి ఆశిస్తున్నాను. ఏమండోయ్, మనిషిని చంపడానికి బాంబులు బర్మలు అవసరం లేదండి. కత్తులు కటారులు అసలే అవసరం లేదు. కాస్తంత చక్కరేసేస్తే ఆ మనిషి చావడం ఖాయం. ఎలాగంటారా? అబ్బో, టెక్నాలజీ చాలా మారిపోయిందండి. ఓసారి గమనించండి. డాక్టర్, అసలు ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటయ్యా, ఏం జరిగింది? నిన్న నేను మీ దగ్గరకు వచ్చానా? వచ్చావు. దేనితో బాధపడుతూ వచ్చాను? దగ్గుతో బాధపడుతూ వచ్చావు. అసలు మనిషికి దగ్గు ఎందుకు వస్తుంది? ఎక్కువ తీపి తీసుకోవడం వల్ల వస్తుంది కదా. ఇదేమిటి? నేను ఇచ్చిన దగ్గు మందు. ఇప్పుడు అర్థమైంది డాక్టర్. ఈ తీయటి మందిచ్చి నా దగ్గు రెట్టింపు చేసి నా ఆస్తి మొత్తం కాజేయాలనుకున్నావా? ఈ మధ్య మనమంతా కూడా శాకులమయంలో ఉన్నట్టు అనిపిస్తోందండి నాకు. ఎందుకంటారా? మా కవిమిత్రుడు తిరుమల శ్రీనివాస్ వినిపించిన ఒక కవిత వినిపిస్తాను, వినండి. మా తాత గుండెపోటుతో చచ్చాడు, మా నాన్న రక్తపోటుతో చచ్చాడు. మిత్రమా, నేను మాత్రం ధరలపోటుతో చస్తాను అంటాడు ఆయన. ఎలాగంటారా? కరెంటు బిల్లుల షాకు ఒకవైపు, టెలిఫోన్ బిల్లుల షాకు మరోవైపు, సినిమాకి వెళ్దామంటే పెంచిన రేట్ల షాకు. ఇదండి షాకులమయం. మరి వచ్చేదంతా ఎండల షాకు, వేడివేడి షాకు. ఇవన్నీ కూడా నేను చెప్పే షాకులండి. మీరు చూడాల్సిన షాకు అదిగో అక్కడ. ఏమండి, ఏమండి, లేవండి. అబ్బాబ్బా, లేవండి. ఏంటండి మీ మొద్దు నిద్ర? ఏంటి బంగారం నిద్ర పాడు చేశాం? డాక్టర్ గారు ఇచ్చిన నిద్ర మాత్రం వేసుకొని పడుకోవడం మర్చిపోయారండి. కింద నిద్ర మాత్రం వేసుకోండి. కొత్త సంవత్సరం అనగానే మనకే కాదండి, ఆడపిల్లలకు కూడా హుషారే. కాకపోతే మనం మగవాళ్ళం తాగి తులి బాలేదండి అలా చేయడం. చూడండి, శంకరి అమ్మాయిలు ఎంత అందంగా ఆడుతూ పాడుతూ జరుపుకుంటున్నారో. అందరూ శ్రవంతి, స్టడీయింగ్ సీనియర్ ఇంటర్ ఇన్ శాంకరి జూనియర్ కాలేజ్. మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలనుకుంటున్నాను. మేము లాస్ట్ ఇయర్ చాలా సంతోషంగా గడిపాము, చాలా బాగా చదువుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్లో ఇంకా బాగా చదవాలని అనుకుంటున్నాను. మా కాలేజ్లో కూడా చాలా కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరిగాయి, అన్నిట్లో పార్టిసిపేట్ చేశాము. ఇప్పుడు అన్నిట్లో మా ఎబిలిటీ పెరగాలని దేవుని కోరుకుంటున్నాను. I'm Sarjanya Gupta, studying in second year. I wish that every new year comes with an advice to come up the faults and the problems faced with daring and dashing, and let the coming new year be successful and prosperous. And I wish you all a happy new year. I'm Archana Kulkarni, studying in Shankari Junior College. తెలుగు తెలుగు ఇది తెలుగు వస్తుంది, మాట్లాడుతున్నావు కదా. నా పేరు అర్చన కుల్కర్ని, నేను శంకరి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. 10th క్లాస్లో నాకు నాట్యమయూరి అవార్డు వచ్చింది. అది జాతీయ స్థాయిలో జరిగింది పోటీలు. మరికొన్ని ఇలాంటి అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. कोई ये तो बताए मुझे ये क्या हुआ है, कोई ये तो बताए मुझे ये क्या हुआ है, मेरा दिल क्यों मचला
मेरे चूनर उड़ जाए, आए दिल में राग बुलाए रे, गुल की तरस को हर पल मेरे आके तरसी जाए रे, तन्हाई में चैनी मुझको क्यों इतना तड़पाए रे, कोई तो बताए मुझे क्या हुआ है, कोई तो बताए मुझे क्या हुआ है, मेरा दिल क्यों मचला जाए. నా పేరు హారిక, నేను సీనియర్ ఇంటర్ ఎంపీసీ. ఆల్ ఆఫ్ యూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ మేము ఈ నూతన సంవత్సరాన్ని చాలా బాగా జరుపుకున్నాం, కానీ కొంతమంది ఇక్కడ లాస్ట్ ఇయర్ గొడవలు అయ్యాయి 31st నైట్. వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం ఇతరులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 12 గంటల రోడ్డు పైన తాగి పడిపోవడం, యాక్సిడెంట్లు అవ్వడం, ఇవన్నీ మనం న్యూ ఇయర్ని సంతోషంగా జరుపుకోవాలి తప్ప ఇవన్నీ న్యూ ఇయర్కి ఆటంకాన్ని కలిగించకూడదు. ఇప్పటికైనా ఎవరు తమ సంతోషం కోసం ఇతరుల సంతోషాన్ని పాడు చేయకూడదు, అందుకే ఆ విధంగా ఎవరు చేయకూడదు. మేమైతే న్యూ ఇయర్ 31st రోజు 12కి ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, కేక్ కట్ చేయడం, గ్రీటింగ్స్ పంపించడం చాలా ఎంజాయ్ చేస్తుంటాం. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా మనకి సంతోషంగా ఉండాలని, మనం కోరుకున్నవి రావాలని కోరుకుంటాం. I'm Shweta Bodhankar and I'm studying in first year. I got good marks in 10th class, and so my parents think that I should get good marks in inter also. And so I do hard work, and I have made a poem on my mother, my dear mother, who has confidence in me. My dear mother. My mother is my first teacher. She is the God's made best feature. She has a good nature with a best feature. She gave me birth and tries to keep me in mirth. She accepts all the pains and binds me in her love chains. I should work hard and bring prosperity to the college and also to my parents. Thank you, and I wish you a very happy new year. Hi dear, I'm Archana More. నేను శాంకరి జూనియర్ కాలేజ్ బైపీసీ సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ టాలెంట్ ఉన్నా కూడా మేము దాన్ని ఉపయోగించుకోలేదు. నా గురించి చెప్పాల్సింది అంటే, నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, కానీ ఈ ఇయర్ కూడా నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది ఎప్పటికీ వృధా అవుతుందని తెలిసి ఈ ఇయర్ తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి, నా నీడైనా చందిలా కనిపిస్తుంది, నేను కూడా నువ్వయ్యాలా, తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది, నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం, వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ నీదే కాదా చెప్పు ఆ సంబరం, కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టు అనుకున్నా, ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా, ఏమి చదువుతోందో ఇలా నా ఎదమాటునా, దీని పేరేనా ప్రేమనే భావన. కొండల నుండి కిందకు దూకే తుంటరి వాగు నాతో ఉంది, నువ్వు కొండల నుండి ఉప్పున ఎగిసే నీతో
వర్షం నీలా కనిపిస్తుంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వైనా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియభావన దీని పేరేనా ప్రేమానే ప్రియభావన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఒక జోక్ చెప్పబోతున్నాను. ఇద్దరు భార్యాభర్తలు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అందులో విమానంలో కూర్చొని భార్య అంటుంది, ఏమండి అందరు చెప్పేది నిజమేనండి అంటుంది. అప్పుడు భర్త అంటాడు, ఏంటో నువ్వు చెప్పే నిజము అని అంటే భార్య అంటుంది, విమానంలో నుండి చూస్తే ఎంత పెద్ద వస్తువైనా సరే చిన్నగానే కనిపిస్తుందండి, చీమల్లా కనిపిస్తుందండి అని చెప్తాడు. అప్పుడు భర్త చెప్తాడు, ఏంటి నువ్వు అనేవి అవన్నీ చీమలే అని చెప్పేస్తాడు. మా నేమ్ ఇస్ అపర్ణ. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ S1 MPC ఇంగ్లీష్ మీడియం. ఐ విష్ యూ వెరీ హ్యాపీ. అదండి అమ్మాయిల సంబరం. వాళ్ళ సంబరం, మీ సంబరం, మా సంబరం, అంతా నూతన సంవత్సరారంభ సంబరం. మనమంతా సంబరంగానే ఉన్నాం. కానీ అక్కడ ఇద్దరు మిత్రులు మాత్రం సంబరంగా లేరండి. ఎందుకంటారు? ఏమిటి అలా మొహం పెట్టావు? ఏమిటి సంగతి? ఏం చెప్పమంటావురా, నిన్న మా ఆవిడ కంట్లో నలక పడిందని డాక్టర్ గారి దగ్గర తీసుకుపోయాను. 100 రూపాయలు ఖర్చు అయింది. ఓ సంతేనా? నిన్న మా ఆవిడ కంట్లో ఓ చీర పడింది, దానికైన ఖర్చు 500. కార్గిల్ విజయం, విశ్వసుందరిల కిరీటాల కైవసం, రాజీనామాల బెదిరింపుల్లో కేంద్ర ప్రభుత్వం, దిశనిర్దేశం చేసుకోలేని ప్రతిపక్షాలు, 3 కొత్త రాష్ట్రాల అవతరణ, రైలు విమాన ప్రమాదాలు, సమ్మెలు, బాలీవుడ్లో మాఫియా ముఠాల దురాగతాలు, పెరిగిన ధరలు, ఎన్నికలను కూడా సక్రమంగా నిర్వహించుకోలేని అగ్రరాజ్యం అసమర్థత, పెడతోవ పట్టిన జిహాద్, భగభగ మండుతున్న కాశ్మీర్, శ్రీలంకలు, ఇలా ఎన్నో సమస్యలు 2000 మిలియనియం మనకు ఇచ్చి తాను వెళ్ళిపోతోంది. మరి సమస్య పరిష్కారం, వెలుగు చీకటి, పాలు నీళ్లు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉన్నవే. సమస్యల పట్ల సరైన అవగాహన కలిగి కాస్త ఆలోచించి ప్రవర్తించగలిగితే ఏ సమస్యనైనా సరే మనం పరిష్కరించుకోగలుగుతాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్.
నిజామాబాద్ పట్టణ వాసులందరికీ వచ్చే సంవత్సరం శుభాకాంక్షలు. సంవత్సరం సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్.